వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గన్నవరం గ్రామంలో నుండి పఠాన్ రహీం అలియాస్ మైక్ రహీం అని అంటాం. వారి ఆరోగ్య పరిస్థితి బాగలేక గత కొద్ది కాలంగా మంచంలోనే ఉంటూ అతని సొంతంగా తన పనులు కూడా చేసుకునే పరిస్థితుల్లో పాపం బాధపడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితిని గమనించిన మా హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఈరోజు మన మాటూరు నుంచి గన్నవరం గ్రామం వచ్చి మన మాటూరులో ప్రతి ఒక్కరు మన సభ్యులందరూ కలిసి ఈ గన్నలో నుండి పెద్దలు సమక్షంలో ఈరోజు రహీం గారికి సహాయం చేయడానికి నిర్ణయించుకొని మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కొంచెం ముందు రండి సార్. అయితే ఒక విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఈ సంస్థ మేము స్థాపించేటప్పుడు మా యొక్క విషయం, మాకు కోరిక ఏంటంటే, ప్రతి చోట ప్రతి ఊళ్ళో ముస్లిం కమిటీలు, క్రిస్టియన్స్ కమిటీలు, మరి హిందూ కమిటీలు అని వేరువేరుగా చాలా చోట్ల ఉన్నాయి. ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళకే సహాయం చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ మాకెందుకో మనం అందరము దేవుని బిడ్డలమే, అందరూ బాధితులమే. అందువల్ల క్యాస్ట్తో సంబంధం లేకుండా, రాజకీయంతో సంబంధం లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా బాధితులైనటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు కూడా మేము సహాయం చేయాలని చెప్పి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని స్థాపించి ఈ యొక్క కార్యక్రమంలో మా సంస్థలో ప్రతి ఒక్కరిని, అన్ని కులాల వాళ్ళను, దాదాపుగా క్యాస్ట్లో ఇప్పుడు మా సంస్థలో 18 కులాల వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు అందరూ కలిసి పనిచేయటమే మా ధ్యేయం. పేదవాళ్ళకు సహాయం చేయటమే మా ధ్యేయం. దీనికి ఎటువంటి కుళ్ళు కుదుతాలు ఉండవు. మేము అందరి దగ్గర అవసరమైతే చేర్చుకుంటాం, సభ్యత్వం తీసుకుంటాం. వారు కూడా ఇంకా మేము అందరూ కలిసి ఇక్కడికి వచ్చింది 10 మంది అయినా కూడా ఇంకా ఎంతోమంది మాకు వెనక మాకు సహాయం చేసి మమ్మల్ని పుష్ చేసి మనకి ఎరికి నడిపించే వాళ్ళు పెద్దలు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు అలాగే మేము ఈరోజు నెలకు ఒకరికి ఇద్దరికే ఇవ్వగలుగుతున్నాము. అట్లా కాకుండా ఇంకా కొంతమంది ఎవరైనా సరే స్పందించి మేము చేస్తున్నటువంటి పని మంచి పని అని తలుచుకుంటే దీనిలో వాళ్ళు కూడా సభ్యులుగా చేరి సహాయ సహకారాలు అందిస్తే మేము ఇంకా ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేను వినయపూర్వకంగా అందరికీ తెలియపరచుకుంటూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు, మీ ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.